బద్ధకపు బ్రాహ్మణుడు. ఒకానొక కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను తన భార్య, 2 పిల్లలతో ఉండేవాడు. బ్రాహ్మణుడు తన జీవితాన్ని భిన్నంగా జీవించేవాడు. ప్రతి ఉదయం అతని దగ్గరలో ఉన్న బావి వద్ద స్నానం చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయేవాడు. బ్రాహ్మణుడి జీవితం ఇలా సాగిపోతోంది. అతనికి బోలెడు పొలం ఉంది. అక్కడ వివిధ రకాల పళ్ళు, కూరగాయలు పండించేవారు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉంది. ఆ బ్రాహ్మణుడు ఎంతో బద్ధకస్తుడు. అతను ఏ పని చేయడని, రోజంతా నిద్రపోతూనే సమయం గడిపేస్తాడని అతని కుటుంబం చింతిస్తూ ఉండేది. ఇదేమిటి, మళ్ళీ మీరు నిద్రపోతున్నారా? ఇంకా లేవలేదు? లేవండి, పొలానికి వెళ్ళరా, మన పంటంతా వృధా అయిపోతోంది. అతన్ని నిద్ర లేపాలన్న పనులన్నీ నిరుపయోగమైపోతున్నాయి. బ్రాహ్మణుడు ఒక కన్ను తెరిచి నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అఫ్ఫో, ఈ నిద్ర లేపడానికి ప్రయత్నించడం వృధా. నేనే స్వయంగా పొలానికి వెడతాను. అంతా సరిగ్గా ఉందో లేదో చూస్తా. పిల్లలు ఇంట్లో అల్లరి చేయడం చూసి బ్రాహ్మణుడు లేచి వాళ్లతో కలిసి ఆడుకోవడం మొదలెట్టాడు. మరోవైపు బ్రాహ్మణుడి భార్య పొలం నుండి ఇంటికి వస్తూ ఉండగా ఒక సాధువుని కలిసింది. ఆమె ఆ సాధువుని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. సాధు మహారాజు గారు, మీరా? ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మీ దర్శనం కలిగింది. రండి, నాతో పాటు మా ఇంటికి రండి. మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని కలిగించండి. నువ్వు ఎంతో దయకలదానివి తల్లి. నా ప్రభువు ఎల్లప్పుడూ నీపై దయచూపుగాక. పద. బ్రాహ్మణుడి భార్య సాధువుతో కలిసి ఇంటికి చేరింది. ఆమె అక్కడ చూసింది. అమ్మయ్యా, ఈయన మెలకుగా ఉన్నారు. ఇలా చూడండి, మన ఇంటికి సాధువు వచ్చారు. సాధు మహారాజును చూడగానే బ్రాహ్మణుడు వెంటనే లేచి బయటికి వచ్చి ఆయన్ని స్వాగతించాడు. భార్యాభర్తలిద్దరూ సాధువు గారికి ఎంతో సేవలు చేసుకున్నారు. సాధువు తినడానికి ఆహారాన్నిచ్చారు. భోజనం తర్వాత బ్రాహ్మణుడు కింద కూర్చుని సాధువు కాళ్లని బొత్తసాగాడు. సాధు మహారాజు వారి సేవాభక్తులకు ప్రసన్నులయ్యారు. బ్రాహ్మణుడిని ఏదైనా కోరుకోమని అడిగారు. చెప్పు బిడ్డా, నీకేం కావాలో? నీకున్న ఏ కోరికైనా నేను తప్పక తీరుస్తాను. గురువుగారు, నాకు ఒకే ఒక కోరిక ఉంది. నేను ఏ పని చేయాల్సిన అవసరం ఉండకూడదని, నా పనులన్నీ మరెవరైనా చెయ్యాలని. అలాగే, నీ ఈ కోరికని నేను తప్పకుండా తీరుస్తాను. కానీ గుర్తుంచుకో, నువ్వు ఎల్లప్పుడూ అతన్ని పనిలోనే ఉంచాలి. అతన్ని ఖాళీగా ఉండనివ్వకు అసలు. మీ ఆజ్ఞ గురువుగారు, ఈ విషయాన్ని గుర్తుంచుకుంటాను. ఇలా చెప్పి సాధు మహారాజు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లగానే పెద్ద రాక్షసాకారం ప్రత్యక్షమయ్యింది. మాలిక్, నేను మీ సేవకుణ్ణి. మీ సేవలో హాజరయ్యాను. చెప్పండి, నేను మీకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. అలాగా, అయితే ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి నా పొలానికి నీరు పెట్టు. ఈ మాటలు వినగానే ఆ రాక్షసుడు అక్కడి నుండి మాయమయ్యాడు. బ్రాహ్మణుడికి మనశ్శాంతిగా ఉంది. అతనిప్పుడు ఏ పని చేయక్కర్లేదు. కొద్దిసేపట్లోనే ఆ రాక్షసుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. మాలిక్, మీరు నాకిచ్చిన పనిని పూర్తి చేసుకొని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకా ఏం పని చెయ్యాలి? ఏమిటి, ఇంత పెద్ద పొలంలో నువ్వింత తక్కువ సమయంలో నీరు పెట్టేశావా? ఇప్పుడు నీకు ఇంకేం పని చెప్పను. చెప్పండి మాలిక్ గారు, నేనేం చెయ్యాలి? లేకపోతే నేను మిమ్మల్ని హరించేస్తాను. రాక్షసుడు అన్న ఈ మాటలు విని బ్రాహ్మణుడు భయపడ్డాడు. అతను వెంటనే అతనికి మరో పని చెప్పాడు. వెళ్ళు, వేగంగా వెళ్ళి మొత్తం పొలాన్ని దున్నేయ్. అలాగే మాలిక్, నేను ఇప్పుడే ఆ పనిని పూర్తి చేసుకుని వస్తాను. అతను వెళ్లగానే బ్రాహ్మణుడు కాస్త నిశ్శబ్దంగా ఉండి ఆలోచించసాగాడు. మొత్తం పొలాన్ని దున్నడానికి చాలా సమయం పడుతుంది వాడికి. అప్పటి వరకు నేను హాయిగా భోజనం చేస్తాను. ఆ తర్వాత బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో కింద కూర్చుని భోజనం చేయసాగాడు. కాని అప్పటికే రాక్షసుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అరే,
నువ్వు మళ్ళీ వచ్చేసావా? నీ మొత్తం పని ఇంత తొందరగా అయిపోయిందా? అవును మాలిక్. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకేం పని చేయగలను? అరే పని పని పని, ఏం పని నీకు చెప్పను. ఓ పని చెయ్యి, నా తలపై కూర్చుని ఆడుకో. బ్రాహ్మణుడు ఈ మాటలు చెప్పగానే రాక్షసుడు మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడి తలపై తబలా వాయించసాగాడు. అరే అతనికి ఏమైనా పిచ్చి పెట్టిందా? ఎవరైనా అతను ఆపండి, లేకుంటే నా తలనే పగలగొట్టేలా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏ పని అతనికి ఇవ్వను? అతని నుండి ఎలా తప్పించుకోను? మీరు అతన్ని వదిలించుకోవాలనుకుంటే నేను అతనికి పని చెప్పగలను. దానికంటే ముందుగా మీరు నాకు ఒక మాట ఇచ్చి తీరాలి. త్వరగా చెప్పు, నేనేం చేయాలో? నా తల పగిలిపోతుంది. ఇప్పటి నుండి మీ పనులన్నీ మీరే స్వయంగా చేసుకోవాలి. అలాగా? సరే, నేను ఒప్పుకుంటాను. ఇక తొందరగా వీడి నుంచి నాకు ముక్తినివ్వు. ఇదిగో ఓ పని చెయ్యి. తబలా వాయించడం ఆపేసి వెళ్ళి మా కుక్క మోతి ఉంది కదా, దాని తోక వంకరగా ఉంది, దాన్ని తిన్నగా చెయ్యి. మీ కోరిక నాకు ఆజ్ఞ. నేను ఇప్పుడే చేసేస్తాను. భర్త పరిస్థితిని చూసి ఆమె గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. చూసారా, నేనెప్పుడు హెచ్చరించాను? మీ బద్ధకం వల్ల ఏదో ఒక రోజు మీరు చెల్లించాల్సి వస్తుందని. ఇప్పుడు మీరే చూశారు కదా. నాకు బుద్ధొచ్చిందిలే, కానీ వాడు మోతీ తోకని తిన్నగా చేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. అప్పుడు నేనేం చేయను? మీరు ఏం మాట్లాడుతున్నారు? కుక్క తోక ఎప్పుడైనా తిన్నగా అవుతుందా? నన్ను నమ్మండి, అతను మోతీ తోకని తిన్నగా చేయడంలోనే ఉంటాడు. ఇక ఈ పని ఎప్పటికీ పూర్తి కాదు. ఈ రోజు నువ్వు నన్ను నిజంగా కాపాడావు. ఇప్పటి నుండి నా పనులు నేనే స్వయంగా చేసుకుంటాను. ఇక ఎవరిపై ఆధారపడను. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు మీరంతా? ఏమీ లేదు, ఆ బ్రాహ్మణుడి పట్టిన గతిని తలుచుకుని నవ్వుకుంటున్నాం. ఇప్పుడు తెలిసిందిగా, మీ పని మీరు స్వయంగా చేసుకోకపోతే ఫలితం ఎలా ఉంటుందో. ఇప్పుడు చెప్పండి, మీ హోంవర్క్ స్వయంగా మీరు చేస్తారు కదా? ఇలా అనుకోవడం లేదు కదా? ఎవరైనా మా పని కూడా మంత్రం వేసినట్టు చేస్తారా అని అనుకోవట్లే కదా? లేదు.